पूरा लोकल। అదే విధంగా సిఓ విద్యార్థులు పేరెంట్స్ విద్యార్థులుగా ఈరోజు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈరోజు విద్యార్థులకు చదువులో దూరం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది। ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఎండగట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది। ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఇఓలు 34 ఉన్నాయి। ఆ 34కు సంబంధించి 4 ప్రైమ్ బ్రాంచ్లుగా ఉన్నాయి। అది గౌలిదొడ్డి రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో 2, కరీంనగర్లో 2 ఉన్నాయి। ఏం చెప్తున్నామంటే ఈ రెండిట్లలో అన్నింటిలో మెరిట్ వచ్చిన విద్యార్థులను తీసుకొచ్చి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎంసెట్ నీట్లో మంచి ర్యాంకులు సృష్టించే విధంగా ఈ విద్యార్థులు పోరాడుతూ చదువుతున్నారు। ఆ చదువులకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది। ఏం చెప్తున్నారు అంటే ఈ విద్యార్థులను బాయ్స్ నీళ్ళు తరలించే పరిస్థితి చెప్తున్నారు, అడ్మిషన్లు దూరం చేస్తున్నారు। ఇంటర్ అడ్మిషన్లు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండే, ఒకవైపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్తుంది, మరోవైపు కపట ప్రేమ నటిస్తూ విద్యార్థులకు బాయ్స్కి ఈరోజు అడ్మిషన్లు ఇవ్వట్లేదు। ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సిఇఓ దరఖాస్తు చేసుకున్న బాయ్స్కు ఇదేదైతే గవర్నమెంట్ జీవో ప్రకటించింది, ఈరోజు గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది, బాయ్స్కు 30%, గర్ల్స్కు 70% జీవోను గవర్నమెంట్ తీసుకొచ్చింది। ఆ జీవోని ఈరోజు ఏదైతే దాన్ని కొనసాగించాలి, దీన్ని ఖచ్చితంగా విద్యార్థుల తరపున మేము పోరాడుతున్నాం। ఇంకా స్పష్టంగా చెప్పేది ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంత్రణతో పోకడం జరుగుతుంది। దాంతోపాటు ఈరోజు సిఇఓ గురుకులాల పేరిట అక్రమంగా వాళ్ళు ఆస్తులను సంపాదించుకోవడానికి మాత్రం అధికారులు మంత్రులు పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల ప్రయోజనాలకు ఏ అధికారులు పనిచేయట్లేదు। ముఖ్యంగా ఈ సిఇఓ కళాశాలను తరలించే కృత్యం జరుగుతుంది। కరీంనగర్ అలుగునూరు విద్యా కేంద్రంగా అనేక మంది వెటర్నరీ, ఇంజనీరింగ్, ప్రతి విద్యలో మెడికల్ విద్యలో అందరూ ఉన్నత స్థాయిలో ముందడి చదువుతున్నారు। అట్లాంటి విద్యకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్తున్నారు, కానీ ఏ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ అందించాలంటే కేవలం మాటలతో మూటలు కట్టడం కాదు, విద్యార్థులను చదువులో దూరం చేయాలి। ఈ విద్యార్థులకు సిఇఓ విద్యార్థులకు వెంటనే వాళ్ళకు బాయ్స్ హాస్టల్లో అకామిడేషన్ ఇవ్వాలి। దాంతోపాటు అక్కడ నిర్మించిన పరిస్థితి పక్కపోటీ సిఇఓ పక్కపోతే బాయ్స్ హాస్టల్ 20 జీవితాలతో చెలగాటమాడి ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యలో ప్రవేశపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం కుట్రలు మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। కలెక్టర్ గారికి మేము 2 సార్లు ప్రజాభవన్లో ఫిర్యాదు చేసినాం, పేపర్లు ఫిర్యాదులకే పరిమితం అవుతున్నాయి, పేపర్లు వాళ్ళ బాక్స్లో నిండిపోతున్నాయి, చెత్త బుట్టలో పడేస్తున్నారు తప్ప వాటిపైన ఏం స్పందించలేరు। ఆర్సీఓకు రిటర్న్ చేస్తే ఆర్సీఓ ఉండరు, ఎస్సీ ఆర్సీఓ ఉండరు, బీసీ ఆర్సీఓ ఎవరు కూడా ఎక్కడ ఉండరు। ఈరోజు అధికారులు వాళ్ళకు ఆస్తుల కోసం వాళ్ళ వ్యవస్థలో కాపాడుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడుతున్నారు। ఈ విద్యార్థులు ఏ విధంగా ఆదుకోవాలని ఏమాత్రం కూడా లేదు। ఇట్లాంటి చర్యలు చూపిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈరోజు కలెక్టర్ ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం। పొన్నం ప్రభాకర్ని ఈరోజు సూటిగా హెచ్చరిస్తున్నాం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు। ఇప్పటికే ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీని కరీంనగర్ తరలించుకో వెళ్ళిండు, ఇట్లాంటి వ్యవహరిస్తే ఖచ్చితంగా విద్యార్థులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను। నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్।